ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ రవిశంకర్ చర్చలు ఫలించాయి. అవినీతిపై సమరం ప్రకటించి 9 రోజులుగా 196 గంటల పాటు నిరాహార దీక్షలో ఉన్న రామ్దేవ్ బాబా దిగివచ్చారు. దీక్షను విరమించుకునేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని శ్రీ శ్రీ రవిశంకర్ ప్రకటించారు. అయితే బాబా ఆరోగ్య రీత్యా మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించారు డాక్టర్లు. जी सभी संत के उपस्थिति में इन्होंने ये काम किया, अपना संकल्प पूरा हुआ। अब उनको धन्यवाद देते हैं और सबको धन्यवाद देते हैं। संत समाज का आभारी हूँ कि कल उन्होंने जो मैंने उनसे विनती करी थी, संत समाज ने उस विनती को सुना। वह आज यहाँ पे आकर के बाबा रामदेव जी का अनशन तोड़ने में अपना सहयोग दिया। अभी ऊपर कम से कम 50 संत और वहाँ खड़े हैं जो पिला रहे हैं। बाबा जी क्योंकि उनकी हालत अभी ऐसे नहीं है कि उनको डिस्चार्ज किया जा सके अस्पताल से, तो अभी 1 या 2 दिन और अस्पताल में रहेंगे। आज शाम उनको डीलक्स वार्ड में, प्राइवेट वार्ड में शिफ्ट कर दिया जाएगा और 1 व 2 दिन के बाद जब वो चलने फिरने की स्थिति में होंगे, स्वस्थ होंगे, थोड़ा शरीर में उनकी ताकत होगी, तो उसके बाद उनको अस्पताल से डिस्चार्ज कर दिया जाएगा। శ్రీ శ్రీ రవిశంకర్ చర్చలు ఫలించాయి. బాబా రామ్దేవ్ దీక్ష విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ, చెప్పండి, బాబా రామ్దేవ్ దీక్ష విరమణపై మీ దగ్గర ఉన్న వివరాలేంటి? యోగిత, ఈ దీక్షకు సంబంధించి గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ పెద్దలైతే రామ్దేవ్ బాబా చెప్పిన డిమాండ్స్ అన్నింటినీ మేము ఒప్పుకున్నాం, లిఖితపూర్వక హామీ కావాలని ఆయన అడిగిన తర్వాత ఆ హామీ కూడా ఇచ్చాం. హామీ ఇచ్చిన తర్వాత రామ్దేవ్ బాబా దీక్ష విరమణ చేస్తానని చెప్పి కూడా చేయలేదు. అందుకనే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆయనకు ఇక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ముప్పు ఉండటంతో ఆయన అరెస్ట్ చేసి ఆయన సొంత హెడ్ క్వార్టర్స్ అయిన పతంజలి యోగ పీఠకు పంపించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఆ తర్వాత రామ్దేవ్ బాబా దీక్ష కొనసాగించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు ఎవరు ఆయనతో చర్చలు జరపలేదు. ఎందుకంటే 2 దఫాలు ఢిల్లీలోనే చర్చలు జరిపాం. ఆయన డిమాండ్లన్నిటికీ ఒప్పుకున్న తర్వాత ఇక మళ్లీ ప్రత్యేకంగా చర్చలు జరిపించడానికి అవకాశం లేదని ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. అయితే రామ్దేవ్ బాబాను మొదట మద్దతుకు ప్రకటించిన శ్రీ శ్రీ రవిశంకర్ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించినట్లుగా కనిపిస్తోంది. ఆయన 2 రోజులుగా ఆయన రామ్దేవ్ బాబాతో టచ్ లో ఉన్నారు. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి శ్రీ శ్రీ రవిశంకర్ ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు 9వ రోజుకు దీక్ష చేరిన నేపథ్యంలో ఆయన దీక్ష విరమించాలని బాబాకి చెప్పడంతో, విజ్ఞప్తి చేయడంతో వాళ్ళిద్దరి మధ్యన చర్చలు ఫలించాయి. అయితే దీనికి రామ్దేవ్ బాబాతో రవిశంకర్ జరిపిన చర్చలు కి ఇనిషియేషన్ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. యోగిత, వీరప్ప మొయిలీ రవిశంకర్ ప్రసాద్ తో ఎప్పటికప్పుడు ఈ విషయం రామ్దేవ్ బాబా విషయమే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రామ్దేవ్ బాబా దీక్ష విరమించే దిశగా రవిశంకర్ కొంత ఇనిషియేషన్ చొరవ చూపించాలని వీరప్ప మొయిలీ ద్వారా రవిశంకర్ ప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్లయితే వార్తలు ఉన్నాయి. అయితే దీన్ని రవిశంకర్ ప్రసాద్ ఖండిస్తున్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ ఖండిస్తున్నారు. మొత్తం మీద రవిశంకర్ చేసిన చర్చలు ఫలించి 9వ రోజుకు చేరుకున్న రామ్దేవ్ బాబా దీక్ష ఏదైతే ఉందో అది మాత్రం విరమించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హాస్పిటల్లో ఫ్రూట్ జ్యూస్ తీసుకుని దీక్ష విరమించినట్లు శ్రీ శ్రీ రవిశంకర్ అనౌన్స్ చేశారు. మొత్తం మీద ఈ బాబా దీక్ష విరమించడం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి కొంత ఊరట అని చెప్పవచ్చు. యోగిత, అరుణ, బాబా ఆరోగ్య రీత్యా ఇంకా ఆయన ఆసుపత్రిలోనే ఉండాలి అని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? యోగిత, ప్రస్తుతం ఆయన బీపీ లెవెల్స్ బాగా తగ్గిపోయి ఉన్నాయి. అలాగే రక్త ప్రసరణకు సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఆయనకు కొన్నాళ్ళు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు ఆయనకి డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వైద్యులు చెప్తూ ఉన్నారు. అందుకని ఆయన మరికొన్ని రోజులు, అంటే 1 లేదా 2 రోజులు హాస్పిటల్లోనే ఉంచే అవకాశం ఉంటుంది. యోగిత, రైట్, థ్యాంక్ యూ అరుణ. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.